Hello world, praise the Lord. Sometimes there will be a sudden surge of anxiety due to some agony in our heart. మనం ఫీలింగ్స్ని మన థాట్స్ని ప్రేయర్ రూపంలో దేవుడికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం. అయ్యో సెంటెన్స్ రూపంలో అంటే నోట్తో గట్టిగా పలుకుతున్నా కానీ లేదా మన మనసులో ప్రేయర్ చేసుకుంటున్నా కానీ అయ్యో ఏసైకి నా ఫీలింగ్స్ అంతా లేదా నేను అనుకుంటున్నదంతా ఒక సెంటెన్స్ రూపంలో చెప్పలేకపోతున్నానే అని స్ట్రగుల్ అవుతుంటాం. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్. సో అప్పుడు దేవుడు నాకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. అది మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే దేవా ఇలా జరిగింది కదా, సో ఇలాంటి మాటలు మనం వింటున్నాం కదా, సో రిజల్ట్ని కాన్సిక్వెన్సెస్ని దేవుడితో ఒక కాన్వర్జేషన్ లాగా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం. అలాంటప్పుడు ఆ సడన్గా మైండ్లో ఆ హార్ట్లో వచ్చే యాగనీ వల్ల సమ్ కైండ్ ఆఫ్ యాంగ్జైటీ వస్తుంది. సో అలాంటప్పుడు దేవుడికి అంటే మన ఇంకా నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, మన బాధ అంతా ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం. అప్పుడు గాడ్ సామ్స్ 139:2 నాకు రిమైండ్ చేశాడు. దేవుడు ఏమంటున్నాడంటే మన హృదయంలో ఆలోచన పుట్టక మునిపే ఆయన గ్రహిస్తున్నాడంట. సో సారాంశం, అసలు మనం ఏమనుకుంటున్నాం మైండ్లో, అసలు మన డిజైర్ ఏంటి, అసలు మన ఉద్దేశం ఏంటి, అసలు మన బాధ ఏంటి, ఎందుకని ఈ మనం వర్డ్స్లో చెప్పడానికి ఫెయిల్ అవ్వచ్చు, కానీ అసలు మనం ఈ ప్రేయర్ రిక్వెస్ట్ అసలు చేద్దాం అనుకోవటం వెనకాల ఉన్న స్టోరీ ఏంటో కూడా మనకు తెలియని విషయాలు కూడా దేవుడికి ఆల్రెడీ తెలుసు. జరిగిపోయిన దాన్ని లేదా జరగబోతున్న దాన్ని కూడా చూసే దేవుడు. సో తెలుసుకోండి, మీరు చెప్పటంలో ఎక్స్ప్రెస్ చేయడంలో ఫెయిల్ అయినా దేవుడికి ఆల్రెడీ తెలుసు అంట విషయాలన్నీ. సో కంగారు పడకండి, మీ ప్రేయర్స్ అన్నీ దేవుడి దగ్గరికి ఆల్రెడీ చేరిపోయాయి. ఇంకా ఈ మెసేజ్ని దయచేసి మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఒక ఫేస్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ వెళ్ళేదే. మన డే టు డే లైఫ్లో మనం ఎన్నోసార్లు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం. సో తెలియని వాళ్ళకి చెప్పండి, దేవుని మాట ద్వారా వాళ్ళకి ఎన్లైటన్మెంట్ తీసుకురండి. దేవుడు మన హృదయాన్ని ముందే గ్రహిస్తున్నాడు. మనం వర్డ్స్ ఫెయిల్ అయినా దేవుడు మన బాధను తెలుసుకోవడంలో ఫెయిల్ అవ్వడం లేదు. గాడ్ బ్లెస్ యూ ఆల్.